హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఈ వీడియోలో కాలీఫ్లవర్ కర్రీని సింపుల్గా ఎలా కుక్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా నేను చూపించే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఒక కాలీఫ్లవర్ను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. బాయిల్ వాటర్లో కొంచెం పసుపు వేసుకొని మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలను ఈ వాటర్లో వేసి 2 minutes ఉంచాలి. డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే మొత్తం పోతాయి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్లో 2 spoons వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని, అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసి 1 నిమిషం పాటు కుక్ చేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. నెక్స్ట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటాలను యాడ్ చేసి 2 నిమిషాల పాటు కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని 2 minutes పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, 2 spoons వరకు కారం, స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని వేసి 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. కారం మొత్తం అంతా కాలీఫ్లవర్లకి పట్టేటట్టు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు కుక్ చేసుకొని ఇందులో 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు కుక్ చేసుకుంటే కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిందండి. కాలీఫ్లవర్ కర్రీని నేను చూపించిన ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.